ఇలా మన అర్నింగ్ వచ్చేసి. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. చాలా గ్యాప్ వచ్చేసింది. లాస్ట్ సండే అప్లోడ్ చేసినానంటే ఇవాళ శనివారం, ఇవాళ మళ్ళీ షూట్ చేస్తున్నాను. మధ్యలో గ్యాప్ చాలా వచ్చేసింది అన్నట్టు. వెళ్ళినాను కానీ వీడియో షూట్ చేయలేదు మధ్యలో. చలో ఇవాళ వీడియో అయితే ఇక ఈ నుంచి కంటిన్యూ చేద్దాము. ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఈ నుంచి అయితే కంటిన్యూ చేద్దాం. మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. 1 కిలోమీటర్ కూడా లేదు పికప్. ఇక్కడ బాలంరాయ్ ఈద్గా గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ కొరియర్ వాళ్ళు అందరూ ఆగుతారు. అక్కడ నుంచి వచ్చింది పికప్. మన నిజాంపేట్ సైడ్. ఇది కొరియర్ బాక్సులు అనుకుంటా లోడు. దీని లోపటి నుంచే పికప్. ఇక్కడ ఉంటాయి కొరియర్ బండ్లు అన్నీ ఆగి. ఎవరు బుక్ చేసారో ఫోన్ చేద్దాం. ఇదే మన లోడ్. ఒక టీవీ ఉన్నది. చాలా పోదాం నడవండి. 18 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఆ లోడ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాను. ప్రస్తుతానికి ఇక్కడ మన బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. ట్రాఫిక్ కూడా ఇలా కొంచెం తక్కువనే ఉన్నది. ఇలా శనివారము, సాటర్డేనేమో మళ్ళీ ట్రాఫిక్ తక్కువ ఉన్నది. మనం వచ్చేసినాము ప్రగతి నగర్కి. టూ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా దీని నుంచి మనకు డ్రాప్ పాయింట్. ఒకటేసారి ఫుల్ ఎండ వస్తుంది, మళ్ళా వర్షం పడేటట్టు అయిపోతుంది వానమగు. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇదే లైన్లో లెఫ్ట్కి ఉన్నది, థర్డ్ లెఫ్ట్ కార్నర్ అన్నాడు. లొకేషన్ కూడా ఆడికే ఉన్నది. చలో డ్రాప్ చేసేద్దాం మెటీరియల్. ఇది అన్లోడ్ అయితే అయిపోయింది. అన్లోడింగ్ షూట్ చేయలేదు, ఒకటే డబ్బా ఉండే కదా. వాచ్మెన్ నేను ఇద్దరం కలిసి ఆ బాల్కనీలకి ఆడ పెట్టేసినాము సైడ్ నుంచి. ఇక అందుకే అన్లోడింగ్ షూట్ చేయడానికి రాలేదు. మనకి ఈ బుకింగ్లా క్యాష్ కలెక్ట్ కొట్టనే లేదు. పేమెంట్ అయితే వేసేసిండు. క్యాష్ కలెక్ట్ ఇట్లా చూపెడుతుంది, ఇంకా తిరుగుతున్నది. చూపెట్టినాక చూపెడతాం. ఇప్పుడైతే ఇక్కడనే వెయిట్ చేస్తాము. నెక్స్ట్ బుకింగ్ ఏమైనా వస్తే మళ్ళీ షూట్ చేస్తాం. లాస్ట్ బుకింగ్లో మనకి 532 రూపీస్ మిగిలింది. ఇంతకుముందు అది తిరుగుతున్నది, బఫర్ అవుతున్నది, అందుకే చూపెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ షో చేస్తే చెప్తున్నా. మనకి ఇంకో బుకింగ్ వచ్చింది, జల్దీ వచ్చింది. ఆ లొకేషన్ 2.7 ఉండే ఫస్ట్, కాకపోతే అది రాంగ్ లొకేషన్. నేను కరెక్ట్ లొకేషన్ పెడతానని చెప్పి మళ్ళీ నాకు వేరే లొకేషన్ పెట్టిండు. అదేమో 1.5 కిలోమీటర్కి వచ్చింది లొకేషన్. ఇక పికప్ పాయింట్కి పోయి అదేదో ఫుడ్ అంట, చిన్న బుకింగ్ 200 సంథింగ్ ఏదో చిల్లర ఉన్నది. ఆడికి పోయి చూపెడతా ఎంత ఉందో లోడ్. మనం వచ్చేసినాము లొకేషన్కి, పికప్ లొకేషన్కి. ఇది మన యాప్లో ఉన్న లొకేషన్ కాదు, ఆయన వాట్సాప్లో పెట్టిండు అది రాంగ్ ఉన్నది అని. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడ్ బిర్యానీ ఉన్నట్టున్నది. लोड कर दिया वो, एक हांडी और 2-3 डब्बे डाला. ठीक है, मैं आ रहा हूँ लोकेशन पे. 4.2 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. లోడింగ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాను. ఇది మన హై టెన్షన్ రోడ్. ఈ చర్చిలో అనుకుంటా మన డెలివరీ. చలో ఇంట్లో పోయి అన్లోడ్ చేయించేద్దాం. అన్లోడింగ్ ఇది కూడా షూట్ చేయను, ఎందుకంటే తిండి వస్తూ ఉన్నది. ఆ లోపల చర్చిలో ఏడ వీడియో తీస్తాం.
ఒకసారి ఫోన్ చేసి అడుగుతా లోపలికి పోయే ముందు ఇదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటా. ఈ బుకింగ్లో మనకి 217 మిగిలింది. అన్లోడింగ్ అయిపోయింది. అన్లోడింగ్ షూట్ చేయని అని చెప్పినా కదా. చర్చ్ లోపల ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇక షూట్ చేస్తే బాగుండదని నేనే చేయలేదు. చలో చర్చ్ ఇదే చర్చ్. అక్కడ నుంచి ఎంట్రీ ఉన్నది. పక్కకు లైన్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నా. మెయిన్ రోడ్ మీద ఏడు ఆగినా ఫోటోలు తీస్తున్నారు. వచ్చిందే పోయింది. అది ఖాళీ ఫైనల్ కట్టుడికే సరిపోతున్నది. చాలా నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. 1:40 అవుతుంది టైము. కార్ఖానాకి వచ్చింది బుకింగ్. ఆన్లైన్ పేమెంట్ ఇది. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. 4.8 కిలోమీటర్స్ వచ్చింది పికప్. చలో పోదాం నడవండి. పికప్ పాయింట్కి పోతున్నాను. 18 నిమిషాలు చూపెడుతున్నది. ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. స్కూల్ అన్నీ ఓపెన్ అయినాయి. 2 అవుతుంది. ఈ శనివారం కదా, హాఫ్ డే ఉంటాయి కదా, అందరు వచ్చేసి రోడ్ల మీదకి. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఆర్డర్ ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. ఫోన్ అయితే పోతుంది. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఫైనల్లీ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నా. చాలా టైం పట్టింది రావటానికి. నియర్లీ 5 కిలోమీటర్స్ నుంచి ఇచ్చిండు మళ్ళీ పికప్ కూడా. లొకేషన్కి వచ్చేసినాం అంటారు. ఎక్కడ ఉండో కస్టమర్ ఫోన్ చేస్తా. ఇక కస్టమర్కి ఏ బిల్డింగ్లకైనా వెళ్తారు. ఇంట్లో నుంచి మన పికప్ మెటీరియల్ ఏందో తెలియదు ఇంకా మనకి. ఇది మన లోడు 2 డబ్బాలు. 18 కిలోమీటర్లు వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. అవి అలా 2 డబ్బాల పాల ప్యాకెట్లు ఉన్నాయంట. నాన్నకింతే ఏం కాదులే. ఫస్ట్ ఏమున్నాయి అనుకున్నా, కవర్ వేయాలా అన్న అంటే పాల ప్యాకెట్లు ఉన్నాయన్న. నాన్న ఏం కాదు అన్నాడు. ఎందుకంటే సడన్గా ఫుల్ ఎండ వస్తున్నది. ఏమంటారు మళ్ళా వాన మొగలవుతున్నది. ఇందాకైతే వాన చినుకులు కూడా పడ్డాయి. వెదర్ ఎప్పుడు ఎట్లుంటుండో అర్థమైతే లేదు. చలో మనమైతే పోదాం నడవండి డ్రాప్ పాయింట్కి. రెడ్ సిగ్నల్ కూడా ఉన్నది, గ్రీన్ సిగ్నల్ కూడా ఉన్నది. పోవాలా ఆగాలా? ఇప్పుడు అందరు అదే పరేషాన్ అవుతున్నారు. ఆగాలా పోవాలా అని. రెండు సిగ్నల్ వేసేసారు. మళ్ళీ బాలనగర్ ఫ్లైఓవర్. పొద్దున ఇదే రూట్ పోయినా మళ్ళీ ఇదే రూట్ రిటర్న్ వస్తున్నా. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా తాడ్వాన్ సిగ్నల్ చాలా దూరం ఉన్నది. అంటే లెఫ్ట్ తీసుకొని ముందర పోతూ ఉంటుంది సిగ్నల్. 7 వరకు ఉన్నది సిగ్నల్ జామ్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది ఏవసి రోడ్. ఇది ఈ రైట్ సైడ్ ఏరియాని లక్ష్మీనగర్ అంటారు. ముందర పోయి రైట్ తీసుకుంటే వెస్ట్ మారేడుపల్లి. ఇంకా ముందు పోయి రైట్ తీసుకుంటే ఈస్ట్ మారేడుపల్లి. అంత డీటెయిల్స్ ఎందుకు కానీ ప్రస్తుతానికి మనం మాత్రం ఇన్ని వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. ఆ బ్లూ రోడ్ బండి వెళ్తుందా అందులోకి పోవాలి మనం. గాంధీయన్ స్కూల్ గల్లీ. ఎట్లా వస్తారు రాంగ్ సైడ్ నుంచి. చాలా ఇదే లైన్లో ఉన్నది ముందట. డెలివరీ ఫినిష్ చేసేద్దాం. పక్కన ఆగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. అరైవ్ అంటుంది. 700 దూలాడుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది. క్యూర్ టు క్యూరా. ఇదే ఫోన్ చేద్దాం. వచ్చి తీసుకుంటారు ఇంట్లోనే. ఇక్కడ అన్లోడ్ అయ్యింది.
మనకి ఇమీడియట్గా అది అయిపోగానే ఇంకొక బుకింగ్ వచ్చింది అవుట్ స్టేషన్. ఇది ఎక్కడుందేమో, అల్లిమూలి ప్రైవేట్ లిమిటెడ్ ఏదో అంటున్నాడు. మొగలిగడ్డ రోడ్ అంట, చించోడ్. ఇక నాకు తెలియదు అది ఎటు వస్తుందో, ఆడికి పోయి లోడ్ వేసుకుని ఆన్ చేస్తేనే తెలుస్తుంది. చలో పికప్కి అయితే పోదాం. నడవండి, 2 కిలోమీటర్స్ ఉన్నది పికప్. మనం వచ్చేసినాము. ఈ నుంచి యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉన్నది, ఆ పక్క గల్లీలో కాలనీలో ఉన్నది పికప్ పాయింట్. ఈ లెఫ్ట్. చలో లోడ్ చేసుకుందాం. ఒక డ్రమ్ము 6-7 బాక్సులు ఉన్నాయంట. ఇది మన లోడ్. ఇంట్లో 7 బాక్సులు ఉన్నాయి, 8 బాక్సులు. ఇది ఒక డ్రమ్ము ప్యాక్ చేసేసిన, అట్లా వర్షం పడుతుందని కింద నుంచి పైన నుంచి మొత్తం చుట్టేసిన. లోడ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయిన. ఆడ నుంచి 73 కిలోమీటర్స్ వచ్చింది మనకు డ్రాప్ లొకేషన్. ఇది మన అటు ఉన్నది షాద్ నగర్ సైడు, ఇది డ్రాప్ లొకేషన్. ఇప్పుడైతే ఇన్నే ఉన్నా, కార్ఖానా దగ్గరనే ఉన్నా నేను. ముందట ఉన్నది సికింద్రాబాద్, అది క్లబ్, సికింద్రాబాద్ క్లబ్. మొత్తం ట్రాఫిక్ జామ్. అర్ధగంట నుంచి ట్రాఫిక్ జామ్లోనే ఉన్నా. మాసాట్ ట్యాంక్ దగ్గర నుంచి వచ్చిందంటే మొత్తం ఫుల్ ప్యాక్. మొత్తంలో ట్రాఫిక్ లెక్కనైతే బయటపడ్డాను. ప్రస్తుతానికి పిల్లర్ నంబర్ 90 దగ్గర ఉన్నా. తవ్వాలి ఆపి కొంచెం వాటర్ బాటిల్ ఏమైనా తీసుకోవాలి, ఆకలి అవుతున్నది. ముందట హోటల్ ఉంటుంది, ఆడేమని తీసుకుంటా. ఓవరాల్ అయితే దాటుతున్నాను, ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకో. ఆకలి అవుతుందని సమోసా, ఎగ్ పఫ్, వాటర్ బాటిల్ తీసుకున్నాను. లంచ్ చేయలేదు ఇవాళ మధ్యలో. ట్రాఫిక్ ఎందుకు ఉందో. ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు బ్యారిగేడ్స్ పెడతారు, అందుకు ఉంటుంది. కానీ చూద్దాం, ఈ ట్రాఫిక్ అయితే దాటుదాం. ఏముందో. ఈ నుంచి ఇంకా 35 కిలోమీటర్లు ఉన్నది మనకి. బొంబాయి వెళ్ళిపోతాం, అటు పోతే ఇక మహారాష్ట్ర సైడ్. ఇది మన మహబూబ్ నగర్ రోడ్, షాద్ నగర్. ముచ్చింతల్ దగ్గర ఉన్నా ప్రస్తుతానికి. హైవే మీద కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, వెనకాల ట్రాఫిక్ జామ్ ఉండే. తిమ్మాపూర్. టైం 7:15. ఇక మనం షాద్ నగర్ రోడ్ వదిలేసి కిందికి వచ్చేస్తున్నాము. మన కింద నుంచి ఇదే ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక ఆ స్ట్రేట్ వెళ్ళిపోతే షాద్ నగర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి ఇంకా 23 కిలోమీటర్లు ఉన్నది, 23 కిలోమీటర్స్. ఇది కొత్తూరు. నందిగామ 5 కిలోమీటర్లు. సన్సెట్
ఇది లింగారెడ్డిగూడ నుంచి కూడా ఇంకో 13 కిలోమీటర్లు ఉన్నది. యాక్చువల్లీ మనము సిటీలోనే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. నేను ఆరాంగఢ్ రావడానికి లోడింగ్ పాయింట్ నుంచి మన కార్ఖానా నుంచి లోడ్ అయింది. తిరుమలగిరి కార్ఖానా నుంచి లోడ్ అయితే ఆడ నుంచి ఆరాంగఢ్ రావడానికి మనకి 2 hours పట్టింది. ఇక దాని తర్వాత ఇక నేను కొంచెం పెట్రోల్ పంప్లో ఏమంటారు డీజిల్ పోయించుకుంటా, టైర్లలో కొంచెం గాలి తక్కువ ఉండే, ఇక అది కూడా లెవెల్ చేయించుకుంటా ఆడ వచ్చేవరకు. ఇప్పుడు కరెక్ట్ 7 అవుతుంది. 7 అంటే మనకి ఇంకో 12 కిలోమీటర్లు ఉన్నది ఆడికి పోవటానికి. ఇంకో 23-25 కిలోమీటర్స్ అట్లా చూపిస్తున్నది డ్రాప్ లొకేషన్. ఆడికి పోయినాక చూడాలి కంపెనీలో స్మూత్గా డెలివరీ అవుతుందా, లేకుంటే ఈ మధ్య కంపెనీలలో డెలివరీ అంటేనే భయం అవుతున్నది, బాగా పరిశాన్ చేస్తున్నారు. ఇక హైవే వదిలేసి ఊరు దిక్కు టర్నింగ్ తీసుకున్నాను. 1.7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అట్లా ఉన్నది. కెమెరాలా మంచిగా వెళ్తురు కనిపిస్తుంది కానీ అది కాదు, ఇంకా ముందు పోవాలంట. ఇది మనకి ఇక్కడ లోపల వీడియో తీయనియరు, బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడతాయి ఎంత కిరాయి వచ్చింది ఎంత మిగిలింది మనకి. ఇది అన్లోడ్ అయిపోయింది. ఇదైతే అయిపోయింది అన్లోడింగ్. పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా కంపెనీలోనే. చూద్దాం ఎంతసేపటికి ఇస్తాడు, కొంచెం లేట్ అవుతున్నది పేమెంట్కి. ఈ బుకింగ్లో మనకి 1724 మిగిలినది, 1724 రూపాయలు. ముందట మన గ్రూప్ అడ్మిన్ గౌస్ భాయ్ ఇదే ఏరియాలోకి వచ్చిండంట. ఆయన కూడా లైవ్ లొకేషన్ పంపితే పక్కకే ఉన్నాడు, 4-5 కిలోమీటర్లు ఇట్లాంటే ఉన్నాడు. నాకంటే ఇంకా కొంచెం లోపల ఊర్లో ఉన్నట్టున్నాడు. నేను మెయిన్ రోడ్ దగ్గర పోయి ఆగుతాను, అన్నని కలుద్దాం. చాలా రోజులు అయిపోయింది కలవక. మళ్ళా ఈ ముందట పోతున్న ఆరెంజ్ బండి మన గౌస్ భాయ్ బండి. ముందట పోతే మనకి షాద్నగర్ వస్తుంది. ఆయన కూడా ఏటో ఏదో కంపెనీలోకి పోయిండు డెలివరీ చేయడానికి. లైవ్ లొకేషన్ పంపించుకుంటే 5-6 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరికి. ముందట పోతున్నాడు. ముందట షాద్నగర్ వస్తుంది కదా, ఆడ ఆగమని చెప్పిన. మా గౌస్బాయ్ వచ్చిండు, ఎప్పుడు ఏదో డీలింగ్లు చేస్తుంటాడు, ఎప్పుడు ఫోన్ 2 సెకండ్లు ఫోన్, 2 సెకండ్లు కూడా ఫోన్ రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఏదో బండి డీలింగ్ చేస్తున్నాడు కూర్చొని. ఇంటికాడ ఏడ దొరకాడు, ఇంటికాడ ఆఫీస్ కాడ ఏడ దొరకాడు, రోడ్ల మీదే దొరుకుతాడు కాదు. ఇప్పుడు షాద్నగర్ హోటల్లో ఆగినాము. మొత్తంలో మన గౌస్ భాయ్ని పట్టుకున్నాను వచ్చి. చాయ్ నాస్టా మొత్తం స్పాన్సర్ చేసి దొరుకుతుంది. వద్దొద్దంటే కూడా గౌస్ భాయ్ పెడతాడు ఎప్పుడు పైసలు. నాకు సిగ్గు అనిపిస్తుంది గౌస్ భాయ్ దగ్గరకు వస్తే. అన్న ఎటు తిరిగినావు అన్న ఇలా ఒక కాళీ మందిర్ కొట్టినా, తర్వాత ఇది కొడుతున్నా, 2 కొట్టినా, 3000 అయినాయి. అన్నది పెద్ద బండి కదా లీలాండ్, అట్లా పోయి ఇట్లా వస్తే 3000 అవుతుంది. మన చిన్న బండి కదా, రాత్రి అయితే 3000 దిగటానికి. అన్న ఎవరు బోలో అన్న ఎట్లా నడుస్తుంది గ్రూప్? అన్న యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అన్న యూట్యూబ్ ఛానల్ చాలా మంచిది, నేను కూడా ప్రతి వీడియో చూస్తా. అన్న వీడియో ఏంటంటే అందరికీ, డ్రైవర్కి అందరికీ ఉపయోగం పడతాయి. దయచేసి మీరు అందరూ చెప్తేనే. ఉపయోగం ఏముండదు, టైం పాస్ ఉంటుంది. పొద్దుంతా టైం పాస్ కాదు, రోడ్ మీద ఏమేమవుతుంది అది మంచిగా కనిపిస్తుంది నాకైతే. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా అన్న? అన్నది జీకే మినీ గ్రూప్ అన్నది. అన్న యూట్యూబ్ ఛానల్ బోలో आपका? జీకే
యూట్యూబ్గా పాషా ట్రాన్స్పోర్ట్. పాషా ట్రాన్స్పోర్ట్ అన్నది యూట్యూబ్ ఛానల్ ఉన్నది. అన్న మన గ్రూప్ అడ్మిన్ అన్నట్టు, హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ గ్రూప్ అన్నది. ఒకసారి చెక్అవుట్ చేయండి. అన్న ఛానల్లోకి పోయి ఎట్లా యాడ్ కావాలి అని అందరూ అడుగుతున్నారు. అన్న ఛానల్లోకి పోయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న నంబరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులోనే. ఇప్పుడైతే నందిగామ దాటున్నా నేను. సీదా శంషాబాద్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ షూట్ చేస్తాను. ఆడకోసేపు ఆగుతాను శంషాబాద్లో. ఒక్కొక్కసారి శంషాబాద్ నుంచి బుకింగ్స్ పడతాయి. శంషాబాద్ దగ్గర వెయిట్ చేద్దాం. సీదా శంషాబాద్లో కలుద్దాం. మళ్ళీ మనం వచ్చేసినాం ఓఆర్ఆర్ లోపటికి, అంటే శంషాబాద్కి వచ్చేసినాం అనుకోండి. ఇక ముందట పోయి కొంచెంసేపు ఆగుదాం అక్కడ. దాన్ని ఏమంటారు, ముందట అది ఫ్లేవర్ కనిపిస్తుంది కదా, అది దాటినాక. టైం అయితే 10 అవుతున్నది. టైం కూడా ఏం ఎక్కువ కాలే, 10 అవుతుంది. అక్కడ పోయి చూద్దాం. ఇక్కడ మన ఇది లెఫ్ట్ సైడ్ ఏరియా రాళ్ళ కూడా వస్తుంది, టోల్ ప్లాజా ఎగ్జిట్. అక్కడ నుంచి కూడా బుకింగ్స్ వస్తుంటాయి. సో మనం లెఫ్ట్లో ప్లేస్ చూసుకొని ఆగుదాం. ఇక చలో, నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందో కొంచెంసేపు అయినాక చెప్తా. బుకింగ్ వస్తుందా లేకపోతే ఎంటీ పోవాల్సి వస్తుందా ఏం సంగతో. ఇప్పుడైతే పక్కకు ఆగుదాం. ఇక్కడ బ్రిడ్జ్ కాడ నిలబడ్డాను. మీకు ఒకటి చూపెడతా. ఇక్కడ కార్లు ఉన్నాయి చూసినారా, పెద్ద పెద్ద కార్లు, బిఎండబ్ల్యూలు అవి ఇవి ఉన్నాయి. వెనకాల కూడా ఉన్నాయి. వీళ్ళంతా 100 రూపాయలు మిగిలించుకోనికే పార్కింగ్ చేయాల్సి వస్తుంది కదా లోపల ఎయిర్పోర్ట్లోకి పోతే. ఆ 100 రూపాయలు మిగిలించుకోనికే ఇట్లా మన రోడ్ల మీద వచ్చి వెయిట్ చేస్తారు అన్నట్టు. అందులో ట్యాక్సీ బండ్లు ఒక్కటి కూడా లేవు. ఇంకేందంటే పాపం అందరూ డ్రైవర్లే ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి కానీ అందులో అందరూ డ్రైవర్లే ఉన్నారు. వాళ్ళ సార్లు చెప్పినట్టు ఉన్నారు, పార్కింగ్లో పెట్టకు, గిడికి వచ్చి కూర్చోర్రి అని. నేనేమో పెద్ద పెద్ద కార్లు తీసుకొని రోడ్ల మీద ఉన్నారు అని చెప్పి నేను. అందరు డ్రైవర్లే ఉన్నారు పాపం. అందులో దోమలల్లా అటు ఇటు కూర్చొని ఉన్నారు. చలో, ఇక్కడ కోసం మనం వెయిట్ చేసి చూద్దాము. నేను బేగంపేటకి అయితే వచ్చేసినాను. ఆ నుంచి ఏం పడలేదు. టైం 11:12 అవుతుంది. ఇక ఇవాళ వీడియోలు అయితే ఇంతే. ఇవాళ మన అర్నింగ్ వచ్చేసి 3020 రూపాయలు అయినాయి ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఇక ఇప్పుడైతే నేను వచ్చేసినాను, ప్రకాష్ నగర్లో ఉన్నా. చలో, మళ్ళీ ఇంకొకటి మా పాషాబాయ్ నంబర్, మా గ్రూప్ అడ్మిన్ది ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అది కూడా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ లైన్లో ఉన్నారంటే ఎప్పుడప్పుడు పనికి వస్తుంది ఆ ఛానల్ కూడా. వీలైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మా జీకేఎంఈని గ్రూపు యూట్యూబ్ ఛానల్ కూడా, ఓకేనా. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలాంటి వీడియోనే తింటే మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుంటా. రేపు సండే చూద్దాం రేపటి కారబార్ ఎట్లుంటుందో ఏం కదా. ఒకసారి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కానే కాదు, ఎక్స్పెక్ట్ చేయనప్పుడే అవుతుంటుంది కారబార్ కూడా. అది మన చేతిలో లేనే లేదు. ఓకే, మళ్ళా బాయ్. నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోలో కలుసుకుంటా, ఒకవేళ సండే వీడియో తీస్తే.